మార్కు సువార్త 3వ అధ్యాయము ఈ దినాన్ని 9వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. ఏం చెప్పాడండి ఆయన? తన శిష్యులతో ఒక చిన్న దోణి సిద్ధపరచవాలని శిష్యులతో చెప్పినప్పుడు ఆయన అనేకులను స్వస్థపరిచిన గనుక రోగపీడితులైన వారిని ఆయన ముట్టవలని ఆయన మీద పడుచు ఉండిరి. అనేకులను ఆయన ఏం చేసినంటే అక్కడ ఆయన స్వస్థపరిచాడు. అనేకులైన వారిని స్వస్థపరిచి వారిని బాగుపరిచాడు. రోగపీడితులైన వారు చాలామంది, వినాలి వినాలి వినాలి, రోగపీడితులైన వారు, రోగాల చేత మగ్గిపోతున్నవారు, బలహీనతల చేత కృంగిపోతున్నవారు, భయంకరమైన ఆపదలో ఉన్నవారు, కష్టకాలంలో ఉన్నవారు ఆయన ముట్టాలి, ఆయన తాకాలి, మా జీవితంలో విడుదల పొందాలి అని చాలా ఆశపడి ఆయన దగ్గరికి వచ్చిన వారిలో చాలామంది సమూహం ఉన్నారంట. ఈ సమూహం అంతటిని చూసి కేవలం ఏదో వీరిని బాగుపరిచి స్వస్థపరిచి వెళ్ళిపోతే సరిపోదు, వీళ్ళకు ఆత్మ సంబంధమైన ఉపదేశం ఇచ్చి వారిని ఆధ్యాత్మికంగా బలపరిచి నిత్యత్వానికి వారిని సిద్ధపరచాలి, పరలోకపు ఆశీర్వాదాలు వీరికి ఇవ్వాలి అని చెప్పి ఒక చిన్న ధోనిను తమ కొరకు సిద్ధపరచవలనని ప్రభువు శిష్యులకు ఆజ్ఞాపించాడు. ఆమెన్. ఏ ధోని అని రాయబడింది అక్కడ? ఒక చిన్న ధోని అంట. పెద్దదా చిన్నదా? చిన్న ధోని. చిన్న ధోని. చిన్న ధోనిను ఆయన కోరుకున్నాడు. అందుకని ఈ రోజు మనం ఇచ్చిన టైటిల్ ఏంటంటే చిన్న వాటిని కోరుకుని గొప్ప దేవుడు. చిన్న చిన్న వాటిని కోరుకునే గొప్ప దేవుడు. చిన్న చిన్నవి దేవుడు వాడుకుంటాడా? వాడుకుంటారు. చిన్నదే కదా, ఇది ఎందుకులే అని దేవుడు విడిచిపెట్టాడు. మనకైతే పెద్ద వాటి మీద దృష్టి ఉంటుంది. పెద్ద వాటిని లక్ష్య పెడతాం కానీ చిన్న చిన్న వాటిని లక్ష్య పెట్టం. మనం పెద్ద మీద మనకి దృష్టి ఉంటుంది. పెద్ద పెద్ద వ్యక్తుల మీద, పరికరాల మీద, ప్రాంతాల మీద మనుషుల దృష్టి ఉంటుంది. మనకి ఏదైనా ఇంట్లోకి ఒక పెద్ద వస్తువు కావాలనుకుంటామా, చిన్న వస్తువు అనుకుంటామా? ఒక పెద్ద వస్తువు అనుకుంటాం. చాలామంది దృష్టి కూడా పెద్ద పెద్ద పట్టణాల మీద ఉంటుంది కానీ చిన్న చిన్న పట్టణాల మీద, చిన్న చిన్న పల్లెటూరుల మీద, గ్రామీణ ప్రాంతాల మీద దృష్టి ఉండదు. కొంచెం డెవలప్ అయిన తర్వాత, వారికి పేరు వచ్చిన తర్వాత దృష్టి ఎక్కడికి వెళ్ళిపోద్ది? పెద్ద పెద్ద పట్టణాల వైపు దృష్టి వెళ్ళిపోద్ది. పెద్ద పెద్ద వస్తువుల మీద, పెద్ద పెద్ద వాహనాల మీద, పెద్ద పెద్ద బంగళాల మీద, పెద్ద పెద్ద కుటుంబాల మీద, ఇలాంటి వాటి మీద దృష్టి ఉండి చిన్న వాటిని లక్ష్య పెట్టరు. మనం కూడా అంతే. చిన్నవారిని అసలు పట్టించుకోం. చిన్నవారిని ఏం చేస్తామంటే చిన్న చూపు చూస్తాం. పెద్దవారినైతే పెద్ద చూపు చూస్తాం. ఆడంబరంగా కనిపించే వారికి విలువనిస్తాం. కొంచెం తగ్గించుకుని తగుమాత్రంగా కనబడితే వారిని మనం పెద్ద పట్టించుకున్నట్టుగా మనం కనబడతాం. మన దృష్టి కూడా ఎప్పుడు కూడా పెద్దవాటిపైన ఉంటాయి. కానీ ప్రభువారు అట్లా కాదండి. ప్రతిది కూడా దేవుని యొక్క పనిలో వాడబడాలి, ఆయన పాత్రగా వాడుకోవాలి. దేవునికి ఏ వస్తువు కానీ అది దేవునికి మహిమకరంగా ఉండాలి. అది ప్రభు యొక్క దృష్టి. అది నీ మీద ఉన్న దృష్టి. ఈ చిన్నపిల్ల కావాలా? దేవునికి కావాలి. చిన్నపిల్లలే కదా అని మనం వీరిని ఏం చేస్తామంటే చిన్న చూపు చూస్తాం. ఈ చిన్నపిల్లల్ని దేవుడు ఏమన్నాడంటే వారిని ఆటంకపరచకండి, నా యొద్దకు తీసుకురండి. చిన్నపిల్లలే కాదని మన చిన్న చూపు చూసి వారు అడిగిన ప్రశ్నలకు కూడా మనం సరైన సమాధానం చెప్పలేదు. తల్లిదండ్రులకి పిల్లలు అడిగిన ప్రశ్నలకి సమాధానం దొరకదు ఒక్కొక్కసారి. కానీ వారికి సమాధానం చెప్పడానికైనా నువ్వు జ్ఞాని కావాలి. ఆమె చెప్పండి.
కొన్ని విషయాలు నేర్చుకోవాలి. నాకేమీ రాదు, ఎవరినో ఒకరిని అడుగుంటాం కాదు. వారికి అన్ని డౌట్స్ ఉంటాయి, విషయాలకి సమాధానం చెప్పాలి. ప్రతి దాని దగ్గర నీ దగ్గరే ఉండాలంటే సమాధానం ఉండాలి. చిన్నవారినే కాదని ఎప్పుడు కూడా చిన్న చూపు చూడకు. చిన్నవారే కదా ఎందుకులే అనే విషయం మనం ఏ రోజున కూడా ఆలోచించడానికి వీల్లేదు. ప్రతి వస్తువు మీద, ప్రతి వ్యక్తి మీద ఒక ప్రత్యేకమైన దృష్టి మనకు ఉండాలి. ప్రభువారికి ఏ దృష్టితో చూస్తున్నాడో, ఒక చిన్న దూరని మీరు నా కొరకు ఆయన సిద్ధపాటు చేయమంటే ఒక పెద్ద వాడను ఆయన సిద్ధపరచలేరా? సిద్ధపరచగలరు. లేకపోతే అదే ప్రాంతంలో ఒక పెద్ద పరిస్థితులు అక్కడ ప్రభువారి నివాసం చేయడానికి కల్పించగలరా అంటే కల్పించగలరు. ఆయన సముద్రపు ఒడ్డున ఉన్నాడని తెలుసుకొని జనాలు గుంపులు గుంపులుగా ఆయన వద్దకు వచ్చేసారటండి. చాలా ప్రాంతాలు, పట్టణాల నుండి అక్కడికి వచ్చారు. చాలా ప్రదేశాల నుండి ఆ ప్రాంతానికి ప్రభువున్న దగ్గరికి వచ్చి ఇంతమంది జనసమూహం వచ్చారు, వీళ్ళని ఊరికనే పంపకూడదని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉద్దేశం కలిగిన వాడై ఒక చిన్న దూరను ఆయన కొరకు సిద్ధపాటు చేయమని ఆ దూరను సముద్రంలో కొంచెం లోతుకి, కొంచెం లోపలి భాగానికి నడిపించమని అక్కడుండి ఒడ్డునున్న ఈ ప్రజలందరితోనూ ప్రభువారు అద్భుతమైన విషయాలు చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెబుదాం. మరొకసారి దేవుని స్తోత్రం చెబుదాం. కనుక వారందరితోనూ విస్తరించి ఎన్ని విషయాలు మాట్లాడారో ఈ రోజున ఆ సముద్రపు ఒడ్డు నుండి ఉన్నవారితో ఆయన ఆ చిన్న దూరంలో నిలబడి ఇచ్చిన గొప్ప సందేశం మనందరం వినాలి. దేవుని మాటలు ఎప్పుడు కూడా వినేసిన మాటలే కదా అని ఏ రోజున కూడా మనము ఖాతరు చేయకుండా, పెడచెవిని పెట్టకుండా ఉండకూడదు. ప్రతి మాట చాలా వాల్యుబుల్ అయిన మాట, ఇంపార్టెంట్ అయిన మాటలు. ఆ మాటలు కనుక నీ హృదయంలో ఉంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మలచబడతాయి. వినాలండి. ఏదో వచ్చాం వెళ్ళిపోయామంటే మనం ఏ విధమైన మేలు పొందుకోలేం. కానీ ఒక ప్రత్యేకమైన ఏకదృష్టి కలిగిన వారంగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దేవుని స్తుతి చెబుదాం. మొట్టమొదట చూస్తే ఆయన వాడుకోవడానికి చిన్న వాటిని ఇష్టపడే దేవుడు. ఆయన వాడుకోవడానికి చిన్న వాటిని, చిన్న జీవితాలు ఇష్టపడే దేవుడు. ఇష్టపడని వాడు కాదు. నిన్ను నన్ను మనందరినీ ఇష్టపడతారు. మనుషులందరూ ఒకవేళ మనల్ని ఇష్టపడకపోవచ్చేమో, మనుషులకి ఒకవేళ మనం చిన్నగా కనపడచ్చేమో. నీ దగ్గర ఏ వస్తువు ఉందో, నీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని వాడుకొని అది నీకు ఆశీర్వాదకరంగా మలచగలడు. ఆయన ఒక చిన్న ధోరణి కోరుకున్నాడండి. ఈ చిన్న ధోని ఈ రోజున చరిత్రలో నిలిచిపోయింది. ఈ చిన్న ధోరణి అనేకమైన మారులు ఈ గలిలయ సముద్రం మీదుగా, కపెర్నహూముకు ఆనుకుని ఉన్న ఈ సముద్రం మీదుగా చాలా మార్లు ఈ ధోనిలో ఉండి ప్రయాణం చేసిన సందర్భాలు మనం చూస్తాం. ఆ ధోని యజమాని ఆ ధోనిని ప్రభుకిచ్చాడు. ధోని యజమాని ఆ ధోనిని ఎవరికిచ్చారు? ప్రభుకిచ్చాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్ చెప్పండి. ఆ ధోని యజమాని ఆ ధోనిని ఎవరికిచ్చారు? ప్రభుకిచ్చారు. ఇందులో ప్రభు వాడుకుంటే చాలు. ఇది ప్రభు సేవ కొరకు వాడబడితే చాలు. నా దగ్గర ఉన్న ఈ వస్తువు ఎవరి చేతుల్లో వాడబడాలి? దేవుని చేతుల్లో వాడబడితే నాకు అంతే మేలు అనుకున్నాడు. నీ దగ్గర ఏది ఉన్నా కానీ అది ఎక్కడ వాడబడాలంటే దేవుని నామ మహిమార్థంగా వాడబడాలి. దేవుని నామ మహిమార్థంగా వాడబడిన ఏ వస్తువు కూడా మన దగ్గర ఉండకూడదు. ఏదున్నా అది దేవుని సేవ కొరకు వాడబడాలి, దేవుని మహిమ కొరకు వాడబడాలి, దేవుని పని కొరకు వాడబడాలి. దేవుని కొరకు మన దగ్గర ఉన్నదంతా ప్రతిదీ కూడా దేవుని కొరకు వాడబడే ఒక పాత్రగా మనం తయారవదుము గాక. ఆ చిన్న ధోరణి అడిగిన వెంటనే ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చినప్పుడు ఆ ధోనిలో ఆయన నిలబడి అద్భుతమైన సందేశాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. ఒక చిన్న ధోరణి తన కొరకు సిద్ధపరచమని తన శిష్యులకు ఆజ్ఞాపిస్తే శిష్యులు ఏం చేశారు? ఒక ధోనిను ఆయనకి ఏర్పాటు చేశాడు. ఆ ధోని
ఏర్పాటు చేసిన తర్వాత ఆ ధ్వనిలో నుండి అద్భుతమైన సందేశం ప్రభువారు ఇచ్చినప్పుడు గుంపులు గుంపులుగా ఉన్న జనాలందరూ రోగపీడితులైన వారు, అస్వస్థత ఉన్నవారు, భయంకరమైన వేదనలో ఉన్నవారు, జీవితం మీద విసిగి వ్యాచారిపోయిన వారు బాగుపడి సంతోషముతో సమాధానముతో తిరిగి తమ గృహాలకు వెళ్ళిపోయారు. స్తోత్రం కలుగును గాక. ఆ గృహాలకు వెళ్ళిపోవడానికి ఈ ధోనిని దేవుడు ఏం చేశాడంటే దాన్ని వాడుకున్నాడండి. చూడండి, ఆ ధోనిలో ఉండి ఇచ్చిన సందేశం మనకి మత్తయి సువార్తలకు వెళ్తే 13వ అధ్యాయం 2వ వచనం నుంచి చదవండి. బహు జన సమూహములు కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ నిలిచి ఉండగా ఆయన వారిని చూసి చాలా సంగతులు ఉపమాన రీతిగా వారితో చెప్పాను. చాలా సంగతులు అంట. ఆమేన్. నువ్వు వినాలి కానీ ఎన్ని సంగతులనే దేవుడు నీకు నేర్పుతాడు. ఆమె చెప్పి స్పందించండి. నువ్వు వినాలి కానీ ఎన్ని సంగతులైనా ప్రభువారు మనకు నేర్పిస్తారు. ఎన్ని సంగతులు చెప్పాడంటే ఆయన చాలా సంగతులు ప్రభువారు అక్కడ ఉన్న వారితో కొన్ని ఉపమాన రూపంగా చెప్పాడు. ఆయన ఉపమాన రూపంగా చెప్పి వారికి బోధిస్తామంటే జనులు ఎంత ఆతృతగా ప్రభు మాటలు వింటున్నారో. చదవమ్మా. ఎట్లనగా విత్తివాడు విత్తుటకు బాయిలు వెళ్ళను. వాడు విత్తుచు ఉండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడిన. ఎన్ని నేల కనపడుతున్నాయి ఇక్కడ? 4 నేలలు. మొదటి నేల త్రోవ పక్క, రెండవ నేల రాతి నేల, మన్నులేని నేల, మూడవది ముండ్ల పొద, నాలుగవది మంచి నేల. ఈ త్రోవ పక్కన పడ్డ విత్తనాలు పక్షులు వచ్చి ఏం చేసినట్టు వాటిని ఎత్తుకొని విత్తనాలు పడ్డాయి. కానీ నేలను మంచి నేలలో పడకుండా త్రోవ పక్కన పడ్డాయి. త్రోవ పక్కన పడ్డ విత్తనాలు పక్షులు వచ్చి వాటిని ఎత్తుకుపోని. కొన్నేమో రాతి నేల పడ్డాయి. రాతి నేల పడ్డవి లేనందున వేరు లోనకి వెళ్ళక సూర్యుడు ఉదయించగానే అవి ఎండిపోని. కొన్నేమో అది ముండ్ల పొదలో పడ్డాయి. అప్పటికే ముళ్ళు బాగా బలిసి ఆ ముళ్ళ పొద బాగా ఉంది కనుక ఈ అప్పుడే పడ్డ విత్తనమును ఈ చిన్న విత్తన మొక్కనాన్ని ఎదగకుండా అణిచివేసాయి. చాలా మంది ఇప్పుడు ఈ 4 నేలలు కలిగిన వారుగా సంఘంలో ఉన్నారు. ఎక్కడున్నారండి వీళ్ళు? చెప్పండి, ఎక్కడున్నారు? సంఘంలో ఉన్నారు. ఇలా చూడాలి. ఇలా ఎక్కడున్నారు? సంఘంలో. ఎవరు వాళ్ళు? ఈ 4 నేలలు కలిగిన వారు. ఏంటి విత్తనాల యొక్క రూపం ఏంటి? విత్తువాడు అనగా దేవుని వాక్యాన్ని విత్తుతున్నాడు. దేవుని వాక్యాన్ని విత్తుతుంటే రిసీవ్ చేసుకునే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, నిద్ర ఉండేవాళ్ళు నిద్ర ఉంటారు, ఎటకరలాడుకునే వాళ్ళు ఎటకరలాడుకుంటారు, వాట్సాప్లోకి వెళ్ళే వాళ్ళు వాట్సాప్లోకి వెళ్తారు, కాళ్ళారు జబ్బుకుచ్చుకునే వాళ్ళు కాళ్ళారు జబ్బుకుచ్చుంటారు, లేకపోతే ఇంటికాడ ఉన్న విషయాలన్నీ మాట్లాడుకునేవారు ఇంటికాడ మాట్లాడుకుంటారు. డ్వాక్రాకు సంబంధించిన విషయాలు కూడా ఇక్కడే మాట్లాడుకుంటారు. కొన్ని లెక్కలు వేసుకోవాలి కూడా ఇక్కడే. అన్నీ ఎక్కడ వేసుకుంటారు? సంఘంలోకి వచ్చిన తర్వాతే. అయిపోయిన తర్వాత వేసుకోవచ్చు కదా మీటింగు. అయిపోయిన తర్వాత అంత ఖాళీ ఉండదు మనకి. మీటింగ్స్ అన్నీ ఎప్పుడు? ఆ షేర్ ఎంత కొన్నావో ఇప్పుడే అడగాలి, ఆ షాప్ ఎక్కడో కూడా ఇప్పుడే చెప్పాలి, రాత్రికి సంబంధించిన విషయాలన్నీ ఇప్పుడే మాట్లాడుకోవాలి, ఇంటికాడ కుటుంబ వ్యవహారాలన్నీ ఇప్పుడే మాట్లాడుకోవాలి. ఇక సమయం లేదా నీకు? ఉందా సమయము? దేవుని సన్నిధానంలో మన ప్రవర్తన ఎలాగుందో ప్రతిరోజు. అందుకని యెహోవా మందిరానికి వెళ్ళిపోయినప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమేన్. ఎలా చూసుకోవాలంటండి? చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూడకపోతే ఏమవుద్ది? ప్రమాదంలో పడిపోతాం, అంతే కదా. జాగ్రత్త అమ్మ అన్నప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. అలాగే చెప్తారని వెళ్ళామనుకో, ఇలాగ అనుకుంటే వెళ్ళామనుకో, ఏం చేస్తావు? బోర్లన్నా పడతావు, ఎలకిలన్నా పడతావు, ముక్కన్నా చిదిగిపోద్ది, చిన్న మెదడనే చిదిగిపోద్ది. ఎందుకు ప్రమాదం ఎందుకు వచ్చింది? జాగ్రత్తగా ఉండమని చెప్పినా కానీ
నువ్వు జాగ్రత్తలు వహించలేదు. దేవుని వాక్యాన్ని దేవుని సేవకుడు విత్తుతూ ఉన్నప్పుడు కొన్ని త్రోవ పక్కకి వెళ్ళిపోయి, కొన్నేమో రాతి నేలలు పడ్డాయి, అంటే కొన్ని ముళ్ళ పొదలో పడ్డాయి. త్రోవ పక్క లాంటి హృదయము, రాతి నేల లాంటి హృదయము, ముళ్ళ పొద లాంటి హృదయము. నువ్వు ఏ హృదయం కలిగి ఉన్నావు దేవుని సన్నిధానంలో? నిన్న వాక్యాన్ని ధ్యానించుకొని అలాగే మందిరంలోనే కొంతసేపు అలాగా నేను కునిపాట్లు పడ్డాను. నిన్న మధ్యాహ్నం పడినప్పుడు మా గురువు గారు తెలుసు కదా, ప్రకాశమయ్య గారు, ఆయన వచ్చి సంఘాలు మంచి కూటం జరుగుతూ ఉంది. ఇలాగ మన చర్చిలోనే ఎక్కడ కాదు, మంచి కూటం జరుగుతుంది. చాలామంది జనం ఉన్నారు. మందిరం పట్టణంత జనం ఉన్నారు, కిక్కిరిసిపోయి ఉన్నారు. కూటల్లో మాట్లాడుతూ కరెంటు పోస్తున్న సమయంలో ఆయన ఒక లైట్, చెల్లపోనే టార్చ్ లైట్ వేసి ప్రతి ముఖం వైపు వేసి ఇలా ముఖం వేసి, మా నిజమైన క్రైస్తవురాలుగా మారు, నిజమైన క్రైస్తవుడిగా మారు, దేవుని రాకడా రాబోతుంది, నిజమైన క్రైస్తవులుగా మారండి అని పదే చెప్తూ ఉన్నారు. ఆయన ఒక తెల్లటి వస్త్రాలు ధరించుకుని అందరి ముఖాల వైపు టార్చ్ లైట్ వేస్తూ ప్రతి ముఖాన్ని గుర్తించి, అందులో ఒకరు ఇద్దరని కాదు, అందరూ ఉన్నారు, సంఘం అంతా ఉన్నారు. ఏ క్రైస్తవులుగా మారమంటున్నాడు ఆయన? నిజమైన క్రైస్తవులుగా మారమంటున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, అంటే పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉన్నామేమో, నిజమైన క్రైస్తవులుగా మారటం లేదేమో. అయితే చాలామంది జీవితాలు ఎలాగున్నాయి? నిజ క్రైస్తవులుగా కాకుండా నామకార్థమైన క్రైస్తవ జీవితాన్ని అనుభవిస్తున్నారు ఈ రోజుల్లో. అర్థమైందా? ఏ క్రైస్తవ జీవితం అంటది? నామకార్థమైన క్రైస్తవ జీవితం. నువ్వు నిజమైన క్రైస్తవురాలుగా, నిజమైన క్రైస్తవ బిడ్డగా దేవుని నామానికి మహిమార్థంగా నిలుస్తావా? లేకపోతే క్రైస్తవ జీవితాల్లో ఉన్నాననుకుంటూ లోకానుసారమైన వ్యవహారాల్లో, లోకానుసారమైన చీకటి జీవితాన్ని గడుపుతూ దేవుని నామానికి దూషణ పాలుగా నిలుస్తావా? మన జీవితంలో ప్రభువు ఆశిస్తుంది ఏంటో తెలుసా? నిజమైన క్రైస్తవులుగా మారండి, నిజమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండండి, నిజమైన రీతిలో దేవునికి లోబడండి, నిజమైన భక్తిపరులుగా ఉండండి. ఎంతకాలము ఆ త్రోవ పక్కన హృదయం కలిగి ఉంటావు? త్రోవ పక్కన విత్తబడిన వాడు ఎవడో తెలుసా? వాక్యం వింటాడు కానీ వాక్యం అసలు పట్టించుకోడు, లోపలికి వెళ్ళదు. వాక్యం వింటాడు కానీ బాగా వింటాడు. వాక్యం వింటాడా? బాగా వింటాడు, కానీ వాక్యం లోపలికి వెళ్ళలేనందున పైన ఉంది కనుక వాక్యం పక్షులు వచ్చి ఎత్తిపోతాయి. పక్షులు అంటే ఏంటో తెలుసా? దుష్టుడు, అపవాది. ఆ కింద ఎక్కడి నుంచి చెబుతున్నాడు కదా, మొదటివాడు, రెండోవాడు, త్రోవ పక్కన విత్తవాడు. 19వ వచనం చదివితే 19వ వచనం నుంచి దాని భావాన్ని చెప్తున్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ భావాన్ని, ఇత్వాన్ని గురించిన ఉపమానం యొక్క భావాన్ని చెప్తున్నాడు. ఎవడైనను రాజ్యం గురించిన వాక్యం విని గ్రహింపకుండా దుష్టుడు వచ్చి వాని హృదయంలో నుండి ఆ విత్తబడిన దాన్ని ఎత్తుకుని పోతాడంట. ఏందో తెలుసా? వాక్యం విని వాక్యాన్ని గ్రహించలేదు. నీవు విన్నావా వాక్యం? చాలా మంది మౌనం, మోగభక్తిగా మారిపోతుంది. నోట్లోంచి మాట రాదు, దేవునికి స్తోత్రం అనే పదాలు రావు, చప్పట్లు కొట్టరు, మోకాళ్ళు ప్రార్థన అనుభవం లేదు, కన్నీటి ప్రార్థన జీవితం లేదు, ఉపవాసం లేదు, ఏమీ లేవు. ఉన్నాయా? ఈ అనుభవాలు ఈ రోజున సంఘాలకి ఉన్నదా? వాక్యం వింటున్నావు, విత్తబడిన వాక్యము నువ్వు గ్రహిస్తలేదు గనక, ఆ వాక్యం ఏమి లేదు, మనకి గ్రహింపు లేదు కనుక పక్షులు వచ్చి, అంటే అపవాది వచ్చి ఏం చేస్తున్నాడు? ఆ వాక్యాన్ని
ఎత్తుకుని పోతున్నాడు. ఇక నీ లోపల వాక్యం లేదన్నమాట. వాక్యం లేకపోతే నువ్వు దేవుని బిడ్డ కాదు. వాక్యానుసారంగా లేకపోతే నువ్వు దేవుని బిడ్డ కాదు. వాక్యం నీలో ఉంటేనే దేవుని బిడ్డవమ్మా నువ్వు. అర్థమైందా? వాక్యం వింటున్నా కానీ ఏమింటలేదు నీకు గ్రహింపు. వాక్యం గురించిన గ్రహింపు లేనప్పుడు అపవాది వచ్చి ఏం చేస్తాడు? ఎత్తుకుని పోతాడు. అపవాది వచ్చి ఎత్తుకుని పోయాడు అనుకోండి, నీ హృదయంలో ఇక వాక్యం లేదు కనుక నువ్వు అపవాది బిడ్డవే కానీ దేవుని బిడ్డవ కాదు. దేవునికి సంబంధించిన లక్షణాలు నీలో ఉండవు. దేవుని బిడ్డవు కాదు గనుక అపవాది నిన్ను వశపరుచుకుంటున్నాడు. ప్రార్థనకు వస్తున్నావా? మరి ప్రార్థనకు వస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, కోటాల్లో పాలు పొందుకుంటున్నాం, కానుకలు ఇస్తున్నాం, అన్ని బాగానే ఉంది. దేవుని వాటా దేవునికి ఇస్తున్నాం, కానీ జీవితం మాత్రం దేవునికి అనుకూలంగా ఉండలేదు. ఎన్నిస్తే సుఖమేముంది? మన జీవితాన్ని ఇవ్వందే. అలాగే సౌలు ఒకసారి అన్నాడు, ఇవన్నీ ఎవరి కొరకయ్యా? నీ కొరకు బలులు అర్పించడానికి కదా నేను తీసుకొచ్చాను అంటే, ఆయన అన్నాడు, బలులు అర్పించే దానికంటే మాట వినుట. ఆమేన్. శ్రేష్టం మాట వినడం. మాట వినాలి. మాట వినే క్రైస్తవ బిడ్డగా మనం ఉండాలి. మాటలు వింటున్నాం కానీ దాని ప్రకారంగా లోబడని జీవితం కలిగిన వాడు, త్రోవ పక్కన విత్తబడిన వాడు ఇతడే. ఇతడు ఎవరు? వాక్యం వింటాడు కానీ వాక్యాన్ని గ్రహింపు లేనివారు. నాకు వాక్యం వింటున్నాం కానీ నాకు అసలు అర్థమే కావటం లేదండి. వాక్యం వింటున్నాం కానీ అసలు అర్థమే కాదు. డ్వాక్రా నీకు 10 లక్షలు ఇచ్చారో 12 లక్షలు, వాళ్ళు వడ్డీ ఎంతో అర్థమైపోద్ది. ఎన్ని వాయిదాలు కట్టావో, ఇంకా ఎన్ని వాయిదాలు కట్టాలో ఆ తీసుకున్న అన్నీ కూడా అర్థమైపోతాయి. కానీ ఏం అర్థం అవ్వదు? వాక్యం మాత్రం అర్థం కాదు. ఎంతమందికి వడ్డీలకు ఇచ్చామో లేకపోతే వడ్డీకి తెచ్చుకున్నామో అవన్నీ జ్ఞాపకం ఉంటాయి. లేకపోతే ఎవరెవరు పలానా రోజున ఒక 5 సంవత్సరాల క్రితం ఏ మాట అన్నారో ఆ మాట కూడా జ్ఞాపకం ఉండిపోతాయి. కానీ ఏమి ఉండవు. దేవుని యొక్క వాక్యం మాత్రం అర్థం కాదు. చాలా మందికి అర్థం కాకపోతే దుష్టుడు ఊరుకోవడం వదిలేస్తారు అనుకున్నావు. నిన్ను అర్థం కాలేదని ఊరుకోడు. ఆ కొద్ది గొప్ప ఉన్నది కూడా ఎత్తుకుని పోతాడు. ఉన్నది కూడా ఎత్తుకుని పోతే భక్తికి సంబంధించిన లక్షణాలు మన దగ్గర ఇంకేం కనపడవు. భక్తిగా జీవించాలని అనుకుంటాం. అప్పుడప్పుడు ఒకవేళ ఆలోచన వచ్చినా కానీ మనలో వాక్యం లేదు గనుక, వాక్య గ్రహింపు లేదు గనుక ఆ ఉన్నది కూడా సాతాను ఏం చేస్తాడంటే ఎత్తుకుని పోతాడు. రెండో వాడు ఎవడు? రాతి నేల పడ్డవాడు. వాక్యం విని సంతోషముతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలిచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినా హింసైనా కలుగగానే అభ్యంతర పడిపోతాడంటాడు. ఏం పడిపోతాడు ఇతనికి? హలో, ఏం పడిపోతాడమ్మా? అభ్యంతరాలు. వాక్యము వింటాడు, వినగానే ఆహా ఏం వాక్యం అండి, ఆహా ఏం వాక్యం అండి, చాలా బాగుందండి వాక్యం. ఈ బ్యాచ్ చాలా మంది ఉంటారు. ఏమంటే పొగిడేవాడిని ఎప్పుడు కూడా నమ్మొద్దు. నువ్వు అనుభవంతో చెప్తున్నాను, దైవ సేవకునిగా. నిన్ను పొగిడాడా వెనకాల ఏదో పెద్ద ప్రమాదం, పెను ప్రమాదం ఉంది. పొగిడితే చాలు కొంతమంది ఉబ్బిపోతారు, ఐస్ అయిపోతారు. అదేంటో కానీ దేనికి పడకపోయినా కానీ పొగడతలుగా పడిపోతారు కొంతమంది. పొగిడి ఏమంటే వాక్యం వింటాడు, విన్న తర్వాత ఏం చేస్తాడు? సంతోషిస్తాడంటండి. చాలామంది విన్న వాక్యం, ఏం చెప్పారండి వాక్యము, ఏం బాగుందండి వాక్యము, ఇక్కడ బాగుందండి వాక్యము, అక్కడ బాగుందండి వాక్యము, వాళ్ళ దగ్గర లేదు వాక్యము, వీళ్ళ దగ్గర లేదు వాక్యము, వీళ్ళు బాగా చెప్తారు వాక్యము. ఇదే ఇంక ఈ బ్యాచ్ ఎక్కువైపోతారు చాలామంది. వీళ్ళు ఎవరో తెలుసా? రాతి నేలను విత్తబడిన వారు. వాక్యం నిమిత్తమై చిన్న శ్రమ వచ్చే, ఒకవేళ వాక్యం ద్వారా ఏదైనా గద్దింపు వచ్చింది అనుకోండి, నీకు దాన్ని రిసీవ్ చేసుకోగలవా? వాక్యం నిమిత్తమే చిన్న శ్రమ వస్తే తట్టుకోగలవా? వాక్యం ద్వారా దేవుని సేవకుడు, దేవుడు ఏదైనా నిన్ను గద్దిస్తే ఆ గద్దింపుకు నువ్వు సరి చేసుకోగలవా? హిజ్కియా, నీవు మరణమైపోతున్నావు, నీళ్లు చక్కబెట్టుకుంటే
నువ్వెవడో నన్ను అంత మాట అన్నాకి? నేను రాజుని, నువ్వు ఒక సామాన్యమైన సేవకుడువు, నీవు నా ఇల్లు చక్కబెట్టుకోమని అంత దమ్ముందా నీకు? ఎవరెక్కడ భటులారా అంటే ఏం చేస్తారు? ఓ, ఒక వ్యూహం వచ్చి వెంటనే మూసేసి రాజుగారి కోట గోడకైన తల వేలాడదీసేంత సామర్థ్యత కలిగిన వాడు హిజ్కియా రాజు. అంటే సామాన్యుడు కాదు, సామాన్యుడమ్మా, సామాన్యుడు కాదు. వెంటనే సేవకుడు చెప్పిన మాటకు మోకాళ్ళ మీద పడిపోయి కన్నీరు కార్చి దేవుని సమక్షంలో అతడి పూర్వకాలపు జీవితాన్నంతా జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కొక్క దాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. పూర్వకాలంలో చేసిన భక్తిని కూడా ఆయన చెప్పుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగాక. అందుకనే దేవుడు అతనికి 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లలు లేకుండానే చనిపోయిను. ఎవరు? హిజ్కియా. పిల్లలు లేకుండానే చాలా చిన్న వయసులోనే రాజు అయిపోయాడు. తక్కువ టైంలో రాజు అయిపోయాడు. వివాహ సమయమును ఆయనకి ఇంకా వస్తున్న వయసులోనే రాజు అయిపోయాడు. అతి తక్కువ సమయంలోనే మరణ వార్త ఆయన దగ్గరికి వచ్చింది. మరణ వార్త ఆయన దగ్గరికి రాగా, ఏమండి, తర్వాత రాజ్యాన్ని వేలే రాజు ఏడి, ఈయనలో ఉండే రాజు రావాలి. దేవుని సమక్షంలో చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హిజ్కియా రాజు కుమారుడు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడో తెలుసా మీకు? ఏమ్మా, హిజ్కియా రాజు కొడుకు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడో తెలుసా మీకు? 55. ఉజ్జియా ఉంటాడు, 52 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. చాలా సుదీర్ఘమైన పాలన. ఎవరినంత సుదీర్ఘమైన పాలన ప్రారంభంలో అతని కొడుకు దుర్మార్గుడిగా ప్రవర్తించిన కానీ చివరికి మార్పు చెంది దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు కనికరించి అతన్ని మరలా దేవుడు వాడుకున్నాడు. మన జీవితాలు సరిచేయబడే మాట ఏదైనా వచ్చినప్పుడు ఏం చేయబడాలంటే మనము సరిచేయబడాలి, అంతే. అంతేగాని నన్ను ఇలాగన్నారు, నన్ను అలాగన్నారు అని ఏ రోజునైనా నువ్వు అభ్యంతర పడితే నష్టపోయేది నీవే, నష్టపోయేది నీవే. వాక్య నిమిత్తం ఏ రోజున మనం ఏం చేయబడకూడదు? అభ్యంతర పడకూడదు. అభ్యంతరాలు రాకుండా జాగ్రత్త పడండి. ఎవరి వల్ల అభ్యంతరాలు వస్తాయో ఆ వ్యక్తికి శ్రమ అని బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పాడు ప్రభువారు. నీ వల్ల నువ్వు అభ్యంతర పడకూడదు, నీ వల్ల ఇతరులకు కూడా అభ్యంతరాలు కలగకూడదు. సంఘ యూనిటీని, సంఘ ఐక్యతను కాపాడాలి. ఈ రోజున సంఘాల్లో చిచ్చులు పెట్టేవారు, సంఘాల్లో భేదాలు పుట్టించేవారు, సంఘాల్లో కుల వ్యవస్థను తెచ్చేవారు, సంఘాల్లో అనేక రకమైన వర్గీకరణ చేస్తున్న వారు చాలా మంది ఈ రోజున మనకు కనబడతారు. మన జీవితం ఎలాగుందో ఒక్కసారి మనము ధ్యానం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. రాతి నెల విత్తబడిన వాడు ఎవరు? వాక్యం వింటాడు, విన్న తర్వాత సంతోషిస్తాడా? సంతోషించడా? చాలా సంతోషిస్తాడు. కానీ అంగీకరిస్తాడా? ఇస్తాడు. కాకపోతే ఏదైనా వాక్య నిమిత్తమైన చిన్న శ్రమ, చిన్న కష్టము, చిన్న వ్యతిరేకత వస్తే చాలండి, వెంటనే మరల వాళ్ళు అభ్యంతరపడి అనేక రకాలుగా మనుషులు ఇబ్బంది పెట్టి వారి ఆత్మీయతను చెడగొట్టే క్రైస్తత్వం ఈ రోజున బాగా ఎక్కువైపోయింది. ఎలాగంటున్నానే, ఎవరో ఇబ్బంది పడకండి, అభ్యంతర పడకండి. అభ్యంతర పడకుండా నిజాన్ని నిర్భయంగా మనము ఒప్పుకోవాలి. స్తోత్రం కలిగిన గాక. అందరూ స్తోత్రం చెప్పండి, అందరూ స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సహోదరులు ప్రార్థనకు వచ్చారు. ఎవరికైనా ఒక వార్త అయినా తెలిసిందనుకోండి, ఇక్కడి నుంచి పట్టుకుంటారు, మా ప్రార్థనకి రండి, మా ప్రార్థనకి రండి, మా ప్రార్థనకి రండి. ఎక్కడ దిక్కుని భక్తి ఆత్మీయంగా ఎదగనియొచ్చు కదా ఒక వ్యక్తిని. ఆశతో వచ్చావు ఈ యొక్క మధ్యాహ్న పూట, నీ ఆశన సహోదరుడు ప్రభు తీరుస్తాడు. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ఇదిగో ఎంతో మంది రోగ పీడితులైన వారు ఆయన దగ్గరికి వస్తే ఆ రోగాల నుండి దేవుడు ఏం చేశాడు? ఆయనకి విడుదల ఇచ్చాడు. ఈ రోజున ఏ బలహీనతను నువ్వు వచ్చావో, ఏ సమస్యతో వచ్చావో, నీ జీవితంలో ఉన్న కష్టమేంటో, నువ్వు బ్రతుకులత ఏమనిపిస్తున్నావో ఆ అనుభవిస్తున్న ఆ కష్టంలో నుండి దేవుడు నిన్ను విడుదల చేయడానికి సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. కష్టం రావచ్చు, కన్నీరు రావచ్చు,
ఇబ్బందులు ఎదురవ్వచ్చు, వ్యాధుల్ని జీవితంలో మిగలొచ్చు. ఏ కష్టాన్ని నువ్వు అనిపిస్తున్నా దేవుని సన్నిధిలో నువ్వు చేసుకున్న తీర్మానం ఉంది కదా, ఈ తీర్మానం మరణం మనల్ని వేరుపరిచే వరకు ఈ తీర్మానానికి మనం కట్టుబడి ఉండాలి. ఆమె చెప్తారేమనుకున్నా, మరణం మనల్ని వేరుపరిచే వరకు దేవుని నిమిత్తమై మనం కట్టుబడి వాక్యానుసారమైన జీవితంలో మనం నడిపించబడాలి. వాక్య నిమిత్తమై కొన్ని కష్టాలు రావచ్చు. దేవుని నమ్మిన తర్వాత లోకంలో ఏదైనా శ్రమ రావచ్చు, వస్తాయి. దేవుని బిడ్డలుగా మనం ఉన్నామనుకోండి, బంధువుల నుండి కుటుంబస్తుల నుండి చిన్నపాటి శ్రమల కష్టాలు మనకు వస్తాయి. వచ్చినా కానీ ఏ రోజున సహోదరుడా సహోదరి మనం వెనకపోవద్దు, నిలబడితే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. స్తోత్రం కలగాక. నిలబడాలి మనం. కష్టాలు వచ్చినాయి, వాక్య నిమిత్తమై చిన్న కష్టం వస్తే ఏమండి, వేరు లోతుగా లేనందున, అంతేనా, వేరు లోతుగా లేనందున సూర్యుడు ఉదయించగానే ఆ వేడెక్కిపోయి ఏమవుద్ది, వేడెక్కిపోయి శుభ్రంగా ఎండిపోతా ఉంది. అది వేరు లేదు లోపలికి. మనం ఏం చేయాలి, వేరు లోనికి ఉండాలి. ఆమేన్. లోతైన అనుభవంలో మనం ఉండాలి. దేవుని వాక్యంలో ఎప్పుడు కూడా పైన కాదు, లోతుల్లోకి వెళ్ళాలమ్మా. లోతుల్లో ఉంటాయే కష్టం, లేకపోతే బయట ఉంటుందా కష్టం? సముద్రపు లోతుల్లోకి వెళ్ళినప్పుడు కష్టమా సులువా? ఒడ్డునుంటే ఇక పీకలో దాకా వెళ్ళినా కానీ ఒడ్డునుంటే బాగానే ఉంటాం. ఇక ఆ మీద వెళ్ళావంటే ఆ కెరటాలు కష్టాలు, ఇంకా లోతుకి వెళ్తే ఇంకా లోతుకి వెళ్తే ఇంకా శ్రమలు. అందుకని లోతుల్లోకి వెళ్ళిన తర్వాత, అందుకని మన ఆత్మీయతలో ఎందులోకి వెళ్ళాలి తెలుసా? లోతైన అనుభూతిలోకి నడిపించబడుతామో గాక. దేవుని స్తోత్రం కలనే గాక. వాక్య నిమిత్తమై ఏ కష్టం వచ్చినా, దేవుని నిమిత్తమై ఏ హింస వచ్చినా నువ్వు ప్రభు సన్నిధిలో నిలబడాలి, అనేకులకు మాదిరికరంగా ఉండాలి. మూడోవాడు ఎవరు మరి? ముళ్ళ పొదలో విత్తబడిన వాడు. వాక్యం వింటాడు గాని ఏ విచారం అంట? ఐహిక విచారం, ఐహిక విచారము, ధన వ్యామోహము, ఇవి మనకి ఎక్కువ ఈ మధ్యకాలంలో. ఐహిక విచారం. దేవుడు ఉన్నాడు కదా నీకు. అమ్మా, నీకు ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ నష్టమైనా ఏం చేయాలి? దేవుడితో చెప్పుకోవాలి. నీకు కొంపలు ముగిలిపోయినట్టు అలా ముఖం పెట్టుకుని దిగాలుగా కూర్చుని లోకంలో లేని బాధలన్నీ మనకే ఉన్నట్టు చిన్న సమస్య వస్తే చాలు లోకంలో ఇట్టే కనపడిపోతుంది. ఐహిక విచారం ఎంత విచారమో! ప్రతి విషయం గురించి మనం చాలా విచారంగా ఉంటాం. విచారపడొద్దమ్మా, దేవుడు మనకు ఉన్నాడు. ఆమేన్. నీ కష్టాలను కడతీర్చలేడు ఆయన? నీ బాధలను నేను విడుదల చేయలేడా? యోబు గారికి వచ్చిన కష్టం ఒకసారి జ్ఞాపకం చేసుకో. 10 మంది బిడ్డలు ఒకే రోజున కోల్పోయాడు. రోజు దేశంలో తనకున్నంత ఆస్తిపరుడు లేనే లేడు. ఆకున్న ఆస్తి అంతా ఏం చేశారు? ఈ ఆస్తిని అంతా పట్టుకుని వెళ్ళిపోయారు. ఆస్తి లేదు, ఆరోగ్యం ఏమైనా ఉందా? ఆరోగ్యం లేదు. చివరికి భార్య కూడా ఆయన తోలనాడింది. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకుని వెళ్ళిపోయారు. ఆయన నామానికి మహిమ కలుగును గాక అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ విచారము నీ ఆత్మీయతకు అడ్డు రాకూడదు. సహోదరి సహోదరుడు, నీ ఇంట్లో కష్టం ఉండొచ్చు, నీ శరీరంలో బలహీనత ఉండొచ్చు, నీ ఇంట్లో ఏదో ఒక చిన్నపాటి సమస్య ఉండొచ్చు. ఎలాంటి ఏ విధమైన ఐహిక విచారం పెట్టుకోకూడదు. విచారంగా ఉన్నామంటే దేవుడిని తక్కువ చేసినట్టు. విచారంగా మనం ఉండొద్దు. మన దేవుడు మనకున్నాడు. ఉన్నాడమ్మా? నీ దేవుడు నీకున్నాడా? నీ దేవుడు నీ కష్టంలో ఉండి, నీ వ్యాధి బాధల్లో ఉండి విడిపించడాక సమర్థుడైన సమర్థుడే. మరి ఎందుకు విచారము? విచారించొద్దు. ఐహిక విచారం వల్ల నీ జీవితాన్ని కష్టపెట్టుకోవద్దు, దేవునికి దూరం చేసుకోవద్దు. ఏ విధమైన సమస్యలో నీవు ఉన్నా ఆ సమస్యలోని నా దేవుడిని విడిపించడానికి సమర్థుడని ఒక విశ్వాసంతో నీవు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ధన వ్యామోహం అంట. ఏ వ్యామోహము? ధన వ్యామోహము. ఏ వ్యామోహం అది? ధన వ్యామోహము. ఈ రోజుల్లో ఎక్కువగా ఎవరికి చూసినా డబ్బు పిచ్చి చెడేసుకుందండి. హలో,
డబ్బు పిచ్చడేసింది. బోల్డ్ డబ్బులు ఉంటాయి, ఒక రూపాయలు కూడా కోటాలకు కానుక ఇవ్వలేరు. ఏ వ్యామోహం అది? ఆ ధన వ్యామోహం ఎందులో తీసిపోద్ది మనల్ని? ఐహిక విచారంలోకి తీసిపోద్ది. ఐహిక విచారం ఉందనుకోండి, ఆత్మీయంగా మనము ఎదగలేము. ఆత్మీయంగా ఎన్నడూ కూడా ఎదగలేము. మన ఆత్మీయతలో ఎదగాలి. నీలో విత్తనం వేయబడింది, ఆ విత్తనం ఫలించాలి. మొదట స్తోత్రం కలుగును గాక. ఆ విత్తనం మొలకెత్తాలి. ఆ విత్తనం మొలకెత్తినప్పుడు ఒకడు 30 ఒకడు 60 మరొకడు 100 దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? మంచి నేలను పడ్డాయి. మంచి నేలను విత్తబడిన వారు 30 60 100 ఫలించారు. నిన్ను దేవుడు ఒక 100 ఆశీర్వాదం నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతుంటే, లోక సంబంధమైన విచారాలు, లోక సంబంధమైన ఇవన్నీ పెట్టుకొని మన జీవితంలో ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలన్నీ కోల్పోతూ ఉన్నాం ప్రియులారా, కోల్పోతున్నాం. ఏ విధమైన ఐహిక విచారము నీ ఆత్మీయతకు అడ్డు రాకూడదు. నువ్వు ఆధ్యాత్మికమైన ఆత్మీయతలో ఎదగాలి. కల్మషులేని క్రైస్తవ బిడ్డగా ఉండాలి. దేవుని చిత్తానుసారమైన ఆ ఆజ్ఞలో నువ్వు నడవాలి, ఆత్మీయతలో ఎదగాలి. ఈ మాటలన్నీ ప్రభువారు ఎక్కడ నుండి చెప్తున్నాడండి? ఒక చిన్న ధోనిలో ఉండి ప్రభువారు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదుకునే దేవుడు మనకున్నాడు. సహోదరి సహోదరుడా, దిగులు చెందొద్దు, అస్సలు దిగులు చెందొద్దు, ఆధారపడద్దు, భయపడవద్దు. దేవుని మీద ఆనుకునుండు, దేవుని మీద ఆధారపడుండు. నీ జీవితానికి ఆయన పూర్ణ శాంతి, సమాధానము, సంతోషం ఇచ్చి ఒక ఆశీర్వాదకరమైన రీతిలో ప్రభువు మనల్ని నిలబెడతాడు. ఐహిక విచారం, ఏ విధమైన లోకం మనలో ఉండకుండా ఒక లోతైన అనుభూతి కలిగిన జీవితము, అపవాదికి చోటు ఇవ్వకుండా, మొదటగా అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాదికి చోటు ఇవ్వకుండా దేవుని సన్నిధిలో మన జీవితం కట్టబడాలి. లోతైన వేరు ఎక్కడికి వెళ్ళాలి? లోతుల్లోకి వెళ్ళాలి, లోతైన అనుభూతులకి వెళ్ళాలి. ఏ విధమైన ఐహిక విచారము నీ ఆత్మీయతను కృంగదీయకూడదు. దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికమైన ఆత్మీయతను ఎదగాలి. నిజమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి ప్రభులో నడిపించబడాలి. చిన్న ధోనిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చిన్న ధోనిలో ఉండి గొప్ప సంగతులు ప్రభువారిస్తూ ఉన్నాడు. ఆ రోజున ప్రభువారు ఇచ్చిన మాటలు అనేక హృదయాలను కదిలించి వేశాయి. ఆమేన్. అనేక జీవితాలు మార్చబడ్డారు. వాక్యం విన్న వారందరూ కూడా జీవితంలో ప్రభుని ప్రతిష్ఠిత చేసుకున్నారు. వారికున్న బలహీనత, రోగపీడితులైన వారు, దారిద్ర్యతను అనిపిస్తున్న వారు, భయంకరమైన క్షోభలో ఉన్నవారు అందరూ సంతోషముతో మరలా ఆ ప్రాంతాన్ని విడిచి తిరిగి సమాధానంతో తమ గృహాలకు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితం ఎలాగుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. నీ ఏ విధమైన ఐహిక విచారము, బలహీనతలు, కుటుంబ సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండి నీవు వచ్చావో, మన జీవితాన్ని ప్రభు చూస్తున్నాడమ్మా. చూడలేదు ఆయన? నువ్వే కష్టంలో ఉన్నావు. కొన్నిసార్లు చూడండి, మనుషులకు చెప్పలేని విచారాలు మన హృదయంలో ఉంటాయి. తోటి వారితో పంచుకోవడానికి వీలు పడదు. కానీ ఎవరితో పంచుకోకపోయినా దేవునితో చెప్పు. ఈరోజు నేను ముగింపులో చెప్పే మాట ఒకే ఒక మాట వినండి అందరూ. నువ్వే కష్టంలో ఉన్నా మనుషులతో చెప్పలేకపోయినా ప్రభుతో మాత్రం చెప్పు. ప్రభు నీ కష్టాల్లోండి, నీ బాధలుండి, నీ బలహీనతలుండి, నీ సమస్యలుండి ఆయన విడిపిస్తాడు. మన విడిపించే దేవుడు, నాయకుడు మన ప్రభు మనకున్నాడు. ఏ విషయంలో నువ్వు ఆధారపడద్దు. అందుకని ఒక ప్రత్యేకమైన ప్రార్థన సమయం నీకు ఉండాలి. ఒక ప్రత్యేకమైన ప్రార్థన సమయం నీకు ఉండాలి. అన్నిటికీ సమయం ఉంది. ప్రార్థన సమయం ఉందా? గుంపులో ప్రార్థన కాదు. ఏ ప్రార్థన? ఏకాంత ప్రార్థన. ఆ ప్రార్థన కాదు. ఏ ప్రార్థన? ప్రత్యేకంగా నీ అవసరతల కొరకు ప్రభు సన్నిధానంలో గడుపుతున్న అనుభూతి నీకు ఉందా? ప్రభు సన్నిధిలో ఒక ప్రత్యేకమైన సమయం తీసుకో. మనుషులు ఎవరు మనల్ని వినకపోవచ్చేమో, మన మనవలు, కానీ మన ప్రభు వింటాడు. మనుషులకు అక్కర లేకపోతేమో, కానీ మన ప్రభునకు కావాలి.
మనుషులు ఎన్నిక చేయలేకపోవచ్చు, కానీ మన ప్రభు మనల్ని ఎన్నిక చేశాడు, మనల్ని పిలిచాడు. నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ఆయన మీద మన ఆధారపడే మనుషులు ఎవరిని నమ్మద్దు, ఎవరిని నమ్మద్దు మనుషుల్ని. కానీ దేవుని నమ్ము, దేవుని మీద ఆధారపడు. మనుషుల మీద ఆధారపడితే నష్టపోతాం. నిర్దాక్ష్యంగా నట్టేట్లో ఏం చేస్తారు, మనల్ని విడిచిపెట్టి వచ్చేస్తారు. కానీ మన దేవుడైతే మాత్రం అలా విడిచిపెట్టండి, నిన్ను ఆదుకుంటాడు, నీకు ఆశ్రయంగా ఉంటాడు. మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయడం ప్రభు ఇష్టపడతాడు. ఆ చిన్న దోణి ఎవరికి గుర్తు అనుకున్నా, ఇప్పుడు నీకే గుర్తు. ఆ ధోనిని ఎన్నుకున్నట్లుగా దేవుడు నిన్ను, నన్ను, మన అందరినీ ఎన్నుకున్నాడు. ఆమేన్. ఎన్నుకున్నాడు, నిన్ను, నన్ను, మనల్ని ఎన్నుకున్నాడు. మరి ఏం చేయాలి? మనం ఎన్నుకున్న తర్వాత ప్రభు కొరకు వాడబడే పాత్రగా మనం ఉండాలి. వాడబడాలి ప్రభువులో. మనము లోకానికి కాదు మన ఉపయోగము, దేవునికి ఉపయోగపడాలి. ఇతరత్ర కార్యాలకు కాదు ఉపయోగపడ్డము, దేవుని సన్నిధిలో మనం ఉపయోగపడాలి. దేవునికి మన జీవితాన్ని అంకితం చేసి ప్రభు కొరకు మాత్రమే నేను వాడబడతానయ్యా అని ప్రభుతో ఒక తీర్మానం చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.